దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు జరిగినటువంటి కుటుంబ ఆరాధన సదస్సుకు నేను కోవిడ్ దేశం నుంచి రావడం జరిగిందండి. అదేవిధంగా పాస్టర్ ఇమ్మానుయేల్ గారు, అదేవిధంగా జెర్మియా పాస్టర్ గారు కూడా చక్కటి వాక్య సందేశం అందించినారు. మమ్మల్ని ఎంతో బలపరిచి ఉన్నారు. అందుని బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మేము వచ్చి ఈ వాక్యం ద్వారా మేము ఎంతో బలపడి ఉన్నాం. అందుని బట్టి దేవాది దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాల్ ఇమ్మానుయేల్ గారికి, నిస్సీ పాల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి చక్కగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, భార్య పాత్ర మరి భర్త పాత్ర కూడా చక్కగా భార్యాభర్తలు ఇరువురు కూడా మరి ఇంకా ఎంత దేవునిలో బలంగా నాటబడితే బిడ్డలు కూడా మరి చక్కటి ఫలించే కృపలో వస్తారనేది ఈరోజు దైవజనులు చాలా చక్కగా చెప్పారు. ఆత్మీయంగా మేము బలపడ్డాము. ఇంటికి వెళ్ళి మా బిడ్డలకు, అదేవిధంగా మా స్నేహితులైన వారికి కూడా మరి క్రైస్ట్ టెంపుల్కి వెళ్ళండి, చక్కని బోధ, ఆత్మీయంగా బలపడడం, కుటుంబం కట్టబడడం వీటి కొరకు నేర్పిస్తున్నారనేసి దేవుడు ఇట్టి అవకాశాన్ని ఇచ్చారు. ఈరోజు దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జరిగిన కుటుంబ ఆశీర్వాద పండుగ ఎంత ఆశీర్వాదకరంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు స్వభావం సరిగ్గా లేకపోవడానికి కారణమేంటో ఈరోజు మేము తెలుసుకున్నాము. తల్లిదండ్రులు బాగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఉంటారని మేము అర్థం చేసుకున్నాము. ఇంత గొప్ప మర్మాన్ని చెప్పిన జెర్మియా గారికి కూడా మా వందనాలు. ఈ ఆశీర్వాద పండుగ మాకెంతో ధన్యకరంగా ఉంది. ఈ మీటింగ్ జరిపించిన గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాక్యం ద్వారా ఎంతగానో బలపడ్డాం. కుటుంబాన్ని ఎలాగ మనం కట్టుకోవాలని తల్లిదండ్రులకి కానీ యవనస్తులకు కానీ ఎంతగానో జెర్మియా గారు అర్థమయ్యే రీతిలో చెప్పారు. మన పిల్లల్ని ఎలా మనం పెంచుకోవాలి, మన తల్లిదండ్రులుగా ఎలా ఆత్మీయంగా బలపడని విషయాల్ని ఆత్మీయంగా తెలియజేశారు. ఈ కుటుంబ ఆశీర్వాద కొడుకు ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. ఇంకా మీరు కూడా ఇలాంటి కొడుకులు వచ్చి క్రైస్ట్ టెంపుల్లో ఆదరించబడతారని అందరిని కోరుకుంటున్నాం. ఆమె